for me at least, not yet released. Release avaledu, but seen the film and quite thrilled, quite happy. Actually, I'm eagerly waiting for the release and for the results. It's a story of a baby. Yes, I will tell you the whole thing. And one more thing with Rajanna is I'm also very happy that actually I'm going into distribution also. Annapurna International Incorporated into North America and rest of the world, overseas. Completely we have started the distribution. And, actually we had planned it with Rajanna. Bejawada they asked us, so we had this thing ready from September 30th. Actually Rajanna release cheyalsindi. Computer graphics ఇవన్నీ అవ్వలేదండి మాకు రాజన్నకి. నేనే అనౌన్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశాను బికాజ్ ఐ వాంటెడ్ క్వాలిటీ అండ్ రాలేదని. దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ దాటితే నవంబర్ మంచి సీజన్ కాదన్నారు. సో వద్దన్నారు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ. సో మళ్ళీ వి కేమ్ బ్యాక్ టు మై డేట్. సో ఇట్ గాట్ పుష్ దేర్. సత్యం అన్నీ చేసినవన్నీ ఇక్కడే ఉన్నాయండి చాలా ఫిలిమ్స్. అండ్ now coming back to Rajanna, it is, if you look at it, oka Mallamma and Rajanna Koothuru story. It starts out that way. And there have been, like you said, a lot of people, chaala mandi adugutunnaru. Nenu just half an hour untanandi. Actually, that story is half an hour. My story is 70 minutes plus. So your story is being narrated through her, to her actually. Your reference will be there throughout and your actual first half an hour undanandi. In fact, I am the first time I'm going to reveal the whole story to you also. The whole film. I'm not trying to hide anything. ఎందుకంటే నాకు ఆడియన్స్ ని కూడా ప్రిపేర్ చేయాలి ఈ ఫిల్మ్ గురించి. 1 hour 25 minutes ఉంటుంది. 2 hours starts out with Mallamma, the story. She is born as a baby. Her mother dies at her death. She never sees her father. Father is already dead, Rajanna. And చిన్న పిల్లతో పెరిగి చిన్న పిల్ల అని ఆ ఊరు వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో నేలకొండపల్లి అనే ఊరిలో వాళ్ళందరూ అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయికి మల్లమ్మ అని పేరు పెట్టుకుని అలా వాళ్ళ మదర్ పెట్టేసింది మల్లమ్మ అని అలా పెంచుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఎవరు రాజన్న కూతురు అని మాత్రం ఎవరికీ తెలియదు. ఆ అమ్మాయిని పెంచిన ఆ తాతకి తాత అని పిలిచే అమ్మాయికి తప్పితే ఎవరికీ తెలియదు రాజన్న కూతురు. తెలిస్తే అక్కడున్న దొరలు రజాకారులు ఆమెను చంపేస్తారు. సో అలా పెంచుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయికి పాట అంటే చాలా ఇష్టం. ఓ పాటలు ఎక్కడ నేర్చుకుంది పాట ఏంటి కూడా ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి పాడుతూ మొదలు పెడతా ఉంటుంది. ఊరంతా పాడించుకుంటూ ఉంటారు అది ఇది. అండ్ ఈ దొరసాని తన కూతురు పాడలేదు అని చెప్పి, తన కూతురికి పాట రాదు అని చెప్పి, ఈ పిల్ల పాడతాం ఏంటి అని చెప్పి నువ్వు పాడటానికి వీలు లేదు అని శాసిస్తుంది. సో ఈ చిన్నపిల్ల ఆపుకోలేక ఒకసారి పాట పాడేస్తుంది. ఏదో అక్కడ అందరు ఫోక్ సాంగ్ పాడేస్తేటప్పటికీ ఆ తాతయ్య పిల్లని పట్టుకుని పారిపోతాం మొదలు పెడతాను ఊరి నుంచి. ఇక్కడ ఉంటే చంపేస్తుంది చెప్తుంది. ఇంకో పాట పాడావంటే నా గోడకి ఎలాడేస్తానని చెప్పింది పిల్లని. సో తీసుకుని పారిపోతాడు. ట్రైన్లో ఎక్కించేసుకున్న మల్లమ్మ ట్రైన్లోంచి కిందకు దూకేస్తే వీడు కూడా కిందకు వచ్చి ఎందుకమ్మా ఊరంటే నీకు ఎందుకంటే అంత ఇష్టము అని అడుగుతాడు. ఏంటో తాత అక్కడ రాజన్న ఉంటాడు, ఆ ఊర్లో రాజన్న ఉంటాడు, ఆ రాజన్న నాతో మాట్లాడుతూ ఉంటాడు అంటుంది. అంటే రాజన్న కోసం ఈ ఊరు మనుషులందరూ ఒక తులసి కోట కట్టుకుంటారండి. సమాధి కూడా ఉండదు. తులసి కోటలో రాజన్న ఉన్నాడని చెప్పి రోజు దండం పెట్టుకుంటారు. ఆడవాళ్ళు తీసి బొట్టు పెట్టుకుంటారు, మగవాళ్ళు దండం పెట్టుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ పిల్ల ఎప్పుడు ఆ తులసి కోట చుట్టూ ఆడుకుంటూ ఉంటుంది. somewhere we are not showing actually he is talking or anything. She feels an affinity towards that Tulsi Kota. She doesn't want to go away from that. She
లవ్స్ దట్ ప్లేస్. వీడు కంగుత్తిక షాక్ తినేసి ఏం చేయాలో తెలియక మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చంపేస్తారు నేను అని చెప్పి, ఎందుకు తాత వెళ్ళిపోవాలి నేను అన్నాడు. నేను రాజన్న కూతురువి అని చెప్తాడు వాడు. ఆ పిల్లకి అప్పుడు తెలుస్తుంది. ఇది చెప్తా ఉండగా దొరసాని వాళ్ళ మనుషులు వింటారు, పట్టుకుని తీసుకెళ్తారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వీడిని చంపేస్తారు, తాతను చంపేస్తారు. వాడిని పాపని తీసుకెళ్ళి ఒక గుడిసె తగలబెడతా ఉంటుంది, దాంట్లో వేసేస్తారు, తీసుకెళ్ళి తలుపులు వేసేసి. ఈమెకి అక్కడి నుంచి ఎలా బయటపడింది సినిమాలో చూడండి. అక్కడి నుంచి బయటపడుతుంది. అక్కడి నుంచి బయటపడి ఈమెకు ఒక టీచర్ ఉంటాడు, సంగీతం. ఏమిటంటే ఇంత బాగా పాడుతుందని చెప్పి సంగీతం ఇంకా నేర్పించే ఉండే టీచర్ ఉంటాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా, ఇక్కడ నుంచి చంపేస్తారు. ఎందుకు మాస్టర్ నేను ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే, ఇక్కడ ఉంటే నేను చంపేస్తారు, ఆ పాట అంటే ఇష్టం లేదు, వెళ్ళిపో అంటే. మరి మన ఊరికి ఏంటి, ఎలా బాగుపడేది, మన ఊరు ఎలా బాగుపడుతుంది అంటే, నైజాం బాగు చేయలేడు, అతను హౌస్ అరెస్ట్లో పెట్టారు తీసుకెళ్ళి, అతను ఏం చేయలేడు. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన వచ్చి కాపాడాలి మనని. ఆయన వస్తే తప్పితే ఏమీ చేయలేరు, మనకు దిక్కు లేదు. మనం ఇలాగే, ఇది భారతదేశం కాదు, నైజాము కాదు, ఏది కాదు, పట్టుకొట్టుకున్నాం. మన మొహం చూసేది లేదు. భారతదేశాన్ని అంతటికీ స్వాతంత్రం వచ్చింది కానీ మనకు రాలేదు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తే, మరి జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ ఉంటాడు తాత అన్నాడు. ఢిల్లీలో ఉంటాడు తాత అని చెప్తారు. ఆ నైట్ ఢిల్లీ బయలుదేరిపోతుంది కాలినడక. ఆ పిల్ల ఆ హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ జర్నీ. ఇదంతా వీఆర్ టెల్లింగ్ దిస్ ఇన్ అబౌట్ 30-35 minutes. హాఫ్ అన్ అవర్ ఢిల్లీ టు ఆదిలాబాద్. హౌ షీ గోస్, వాళ్ళ దగ్గర హెల్ప్ చేసే మనుషులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, లారీలు ఎక్కించుకుంటారు. బేసిక్గా చిన్నపిల్లని చూసి అది చూపిస్తామండి. అదంతా దిస్ అ ప్రాసెస్ ఆఫ్ హౌ షీ గోస్ టు ఢిల్లీ ఆల్ ద వే. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళ టీ దుకాణంలో పట్టుకుని, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కనుక్కుని అక్కడ ఉండి, వాళ్ళు అయ్యో పాపం చిన్నపిల్ల వచ్చిందని చెప్పి అక్కడే పనిచేస్తే బతుకుతూ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూకి పాట అంటే ఇష్టం, చిన్నపిల్లలు అంటే ఇష్టం అని తెలుసుకుంటాం. ఒక పాటల పోటీ జరుగుతుంది. అక్కడ జవహర్లాల్ నెహ్రూ వస్తాడు చీఫ్ గెస్ట్గా. అక్కడికి వెళ్ళి షీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కాంపిటీషన్. సో షీ సమ్హౌ మేనేజెస్ టు ఎంటర్ ఇన్ టు ద కాంపిటీషన్ రోజుకి వెళ్ళే ముందు, ఇది యాజ్ వెన్ షీ గాట్ ఎంట్రీ ఇన్ టు ద కాంపిటీషన్, నేలకొండపల్లిగా ఒక లెటర్ రాస్తుంది అందరికీ. దొరసాన్ని నన్ను ఇక్కడ ఏం చేస్తుంది ఇంత దూరం అని చెప్పి ఒక లెటర్ రాస్తుంది. వాళ్ళతో లెటర్ రాస్తుంది. నేను ఇక్కడ ఉన్నాను, నేను జవహర్లాల్ నెహ్రూని 10 రోజుల్లో కలవబోతున్నాను, నేను పాటల పోటీ వస్తుంది, మీరు అందరూ రేడియోలో వినండి. ఆ పాటల పోటీ ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్ చేస్తారంట, మీరు అందరూ వినండి. నేను తప్పకుండా పాట గెలుస్తాను, జవహర్లాల్ నెహ్రూ గారిని నేను అడుగుతాను మన పల్లెని బాగుపరచమని చెప్పి ఆ పాటల పోటీలో జాయిన్ అయ్యి అవుదామని వెళ్ళేటప్పటికి ఈ లెటర్ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి దొరసాని చేతుల ముందు కళ్ళ ముందు పెడతాడు. ఆ అమ్మ ఇది తెలిసిందంటే ప్రాబ్లం అయిపోతుంది, డెఫినెట్గా వెళ్ళి చెప్పిందంటే వాళ్ళు ఎంక్వైరీ పెడతారు ఇక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పి ఆ సంగీతం మాస్టర్ని పట్టుకుని, నీకు లెటర్లు రాస్తాను ఎప్పటి నుంచో నువ్వు చెప్పలేదని చెప్పి అడ్రస్ అన్ని పట్టుకుని వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఢిల్లీ జరుగుతుంటారు, ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తారు. అది ఎక్కడున్నారో వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని ఆ ఇంట్లో ఉండే టీ కొట్టు వాళ్ళని చితక్కొట్టి తీసుకుని ఈ అమ్మాయిని తీసుకుని తీసుకెళ్ళిపోవాలి అని ఒక చోట ఉంచుతారంటే, ఈ అమ్మాయికి నేను చచ్చిపోతాను మాస్టర్ని ఈ అమ్మాయిని అక్కడ పెడతారు. చచ్చిపోతాను మాస్టర్, నేను ఇక్కడ ఉంటే నాకు భయం వేస్తుంది, అంటే ఏం చేసినా ఇంత దూరం వచ్చినా కూడా ఏం చేయలేకపోతున్నాను, నన్ను సాయంత్రం చంపేస్తారు వాళ్ళు ఊరు తీసుకెళ్ళి. వాళ్ళు చంపే బదులు
నాకు భయం వేస్తాను, బోర్ 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 అని ఏడుస్తుంది. అప్పుడు ఆ మాస్టర్ కూర్చోబెట్టి, నువ్వు ఎవరు కూతురు అనుకుంటున్నావు అమ్మా? రాజన్న కూతురు నువ్వు. రాజన్నకు ఒక్క క్షణం చాలు బతుకుతాకి, లైఫ్నే మార్చేస్తాక ఒక క్షణం చాలు. Song vocation of this. నో, లేటర్ ఆన్ ద సాంగ్ కమ్స్, ఒకే ఒక క్షణం చాలు ఆయనకి లైఫే మార్చేస్తాడు అని చెప్పి ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫిల్మ్స్ రాజన్న స్టార్ట్స్ దట్. ఆ సాంగ్లో మీకు ఆ ఒక్క క్షణం అని ఇంట్రడక్షన్ అండి, రాజన్న ఇంట్రడక్షన్, ఎంట్రన్స్ విత్ స్టార్ట్స్. ఒక్క క్షణం చాలు అతనికి లైఫే మార్చుకుంటాడు. నువ్వు అటువంటిది ఉంటే నీకు సాయంత్రం వరకు టైం ఉంది, నువ్వు ఏంటి ఒక్క క్షణం చాలు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ద హోల్ రాజన్న స్టోరీ గోస్ ఆన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాట్ హీ హస్ డన్, హౌ హీ హస్ కమ్. రాజన్న స్టోరీ అండి స్టార్ట్స్ అవుట్ బిఫోర్ ఇండిపెండెన్స్. Fought against Rajaka. రజాక బిఫోర్ ఇండిపెండెన్స్, బ్రిటిష్. Yeah, British independence, it starts there. And we open up with a battle, beautiful battle. Rajanna has 5 friends, one is a Muslim, one is a Maharashtrian, one is a Tamilian, one is a Punjabi. Yeah, and 5. ఇతనితో కలిపి 5. ఇతను ఇక్కడ నైజాం మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను. ఈ 5 ఫ్రెండ్స్ దే డూ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ వార్ఫేర్.